నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం వరంగల్ వెళ్దాం. ఓరుగల్లు ప్రాంతానికి వెళ్తే స్వామి మనకి అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టంలో దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముదిరాజులపై కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు నిరసన గళాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముదిరాజులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే కులం పేరుతో దూషిస్తే సహించేదని కూడా విమర్శలు భారీ సంఖ్యలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే జర్నలిస్ట్ అజయ్ పైన దాడి చేసి ఒక గదిలో నిర్బంధించి అతని కులం ముదిరాజు కులాన్ని కూడా ఒక దుర్భాషలాడుతూ కూడా ఒక గంట సేపు కూడా నిర్బంధించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాత్రము ఆ ముదిరాజు కులాన్ని మాత్రము ఒక దుర్భాషలాడని చెప్పి కూడా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావాలి, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన ముద్రాలు అయితే చేపట్టారు. కానీ మొత్తానికి చూసుకుంటే హన్మకొండ జిల్లాలో కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. దీనికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులతో పాటు కూడా నిర్వహించారు. అందులో భాగంగా కూడా వరంగల్ జిల్లా కూడా అతని దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దిష్టి బొమ్మను కూడా ఒక చెప్పుతో కొడుతూ కూడా కాలబెట్టి కూడా కౌశిక్ రెడ్డి గో బ్యాక్, నువ్వు ఎక్కడ కనపడ్డా భద్ర మిమ్మల్ని మాత్రం. ప్రధానంగా చూసుకుంటే మీడియాకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఆయన నిన్న గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి. మీడియాపైనే దాడి చేయడం, ఒక మహిళతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు. అయితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న తర్వాత అంటే ఒక చాలా సున్నితమైనటువంటి అంశం, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చాలా సున్నితమైనటువంటి అంశాన్ని, కులాన్ని దూషించడం అనేది ఇప్పుడు చాలా వైరల్గా మారడం, అంటే దానికి సంబంధించినటువంటి ఆగ్రహానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ముదిరాజుల డిమాండ్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా రాజశేఖర్, ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే హుజరాబాద్ లో కూడా ఎమ్మెల్యే మన ఈటల రాజేందర్ కూడా ముదిరాజు కులానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. అతని పైన కూడా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూడా ముదిరాజులు అంటే ఆయనకు అగ్రకులానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి మనము ముదిరాజులు అంటే ఒక సహించేది కూడా గతంలోనూ కూడా ఆ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇవాళ ఒక అజయ్ ఒక జర్నలిస్టును అంటే ఒక విచక్షణ రహితంగా దుర్భాష నిర్బంధించి ఆ కులం పేరుతో దూషించడంతో పట్ల కూడా ఇలా ముదిరాజులంతా గలం పైకి ఒక తాటిపైకి వచ్చి కూడా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇవాళ ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. వరంగల్ జిల్లాలో అతని దిష్టి బొమ్మ దగ్ధం చేసి కూడా కౌశిక్ బ్యాగ్ ఎమ్మెల్సీ పదవిని కూడా బర్తరఫ్ చేయాలి, ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా అంటే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అధిష్టానికి కూడా ఒక లేఖ రాస్తామని చెప్పి కూడా నినాదాలు చేసిన పరిస్థితి కూడా కనపడతారు. మొత్తానికి చూసుకుంటే కౌశిక్ రెడ్డి కూడా ఎక్కడ తిరిగినా గానీ ముదిరాజులు మొత్తం అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. అంటే కేసీఆర్ కి చాలా ప్రియమిత్రుడుగా, చాలా ప్రియమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అంటే అధిష్టానం ఎవరు స్పందించే అవకాశం ఉంది? ఏమైనా ఇంతవరకు ఏమైనా మంత్రాలు జరుపుతుంది అంటే ఆల్రెడీ వారు కంప్లైంట్ లెటర్ రూపంలో కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమైనా ముందుగానే అధికారికి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కలుగు చేసుకుని సర్ది చేసే ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే దీని వ్యాఖ్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందించే విధంగానే కూడా కనపడతా ఉంది. మొత్తానికి ముదిరాజు అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీ ఒక ఉద్యమ నేత బీజేపీలో ఉండడం, ఈటల రాజేందర్ ఉండడం కూడా అటు ముదిరాజులంతా ఆ వైపు మొగ్గు చూపకుండా కూడా ఇవాళ కౌశిక్ రెడ్డి మాత్రం ముదిరాజు సంఘానికి, ముదిరాజు కులానికి క్షమాపణ చెప్పబోతే మాత్రం ఈ కులం అంతా అటువైపే మళ్లించే అంటే అటు ఆలోచన కూడా కనపడతా ఉందన్న నేపథ్యంతో కూడా అధిష్టానం మాత్రం కూడా స్పందించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికీ ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగు. మొత్తానికి అయితే చూసుకుంటే ఇదంతా ఒక ముదిరాజులను దృష్టిలో పెట్టుకునే కూడా ఒక అంటే జర్నలిస్టును అజయ్ ను కూడా దూషించ ఒక ఉత్కంఠతోని కూడా ఆందోళన చేసే పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి ఇవాళ అధిష్టానం మాత్రము అంటే దరిదాపు కూడా ముదిరాజు సంఘానికి, కుల వృత్తుల సంఘానికి కూడా ఫస్ట్ మొదటగా చేసింది ఉచిత చేప పిల్లలే కావచ్చు, అవన్నీ అంటే కులాన్ని ముదిరాజు సంఘాన్ని కూడా ఒక ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ అట్లాంటి కులాన్ని ఇవాళ కౌశిక్ రెడ్డి కులం పేరుతో పట్ల దూషించడం పట్ల కూడా ఎగ్జాక్ట్లీగా అధిష్టానం మాత్రం స్పందిస్తూ ఉంటది. అది రేపో మాపో నేడో ఇప్పుడు గంటకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా అధిష్టానం తీసుకుంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కూడా కనపడతాను.
రైట్. ఒకటి సో ఇంకొకటి ప్రధానంగా అంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని అంటే కులాల సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి పాడి కౌశిక్ లాంటి వ్యక్తి అంటే చాలా సున్నితమైన అంశాల్లో చాలా ఆ, నేర్పుతో అంటే ఎవరికి కించపరచకుండా మాట్లాడవలసిన సందర్భం ప్రధానంగా అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఎందుకు కారణం ఏంటంటే దూషించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఎన్నికల దగ్గరే ఉన్నటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లో ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ? బీఆర్ఎస్ పార్టీ అంటే నేతల పట్ల కానీ ఇప్పుడు దరిదాపుగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి ప్రధాన భూమిక హుజరాబాద్ నుంచి కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఒక కీలకమైన వ్యక్తి కూడా కౌశిక్ రెడ్డికి బాధ్యత రహితంగా కూడా ఇవాళ మాట్లాడడం పట్ల కూడా ఒక యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు బిడ్డలను కావచ్చు, ముదిరాజు మహారాజులను కావచ్చు ఇవాళ దూషించడం పట్ల కూడా చాలా అంటే బీఆర్ఎస్ కూడా చాలా ఇది ఒక అంటే ఒక నష్టం జరిగే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నేతలు కూడా ఇప్పుడు మన అంటే బీఆర్ఎస్ లో కూడా చాలా మంది ముదిరాజు సంఘానికి సంబంధించిన ముదిరాజు కులానికి సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్ర నాయకత్వం అంటే ముదిరాజు మహాసభ నాయకత్వం కూడా ఇవాళ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీంతో అంటే కౌశిక్ రెడ్డి పైన కూడా ఒక అంటే ప్రభావం కనపడతా ఉంది. బేషరతుగా క్షమాపణ చెప్పుడే ముఖ్యంగా అని కూడా వీరు భావిస్తా ఉన్న భావన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఈ కౌశిక్ రెడ్డి వాక్యాలను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం మహబూబ్నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా సేమ్ అంటే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ కూడా ముదిరాజు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆయన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా షాద్నగర్ మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, ముదిరాజులపై ఎమ్మెల్సీ కౌతిక్ ఏదైనా వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని బేషరతుగా, లేకపోతే తమ తడాక ఏంటో చూపిస్తానని కూడా ముదిరాజులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా అంటే ముదిరాజ్ నగర్ సంబంధించినటువంటి షాద్నగర్ ముదిరాజ్ మహాసభల రాష్ట్ర అధ్యక్షుడు అందే బాబయ్య ఒక అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి త్వరలోనే పాడి కడతామంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయనకు ఒక అల్టిమేటం జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై నేతలందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఒక జర్నలిస్ట్ పై దాడి చేసి అతన్ని విశేషంగా కొట్టి తీవ్ర పదజాలతో కులం పేరుతో దూషించడాన్ని ముదిరాజ్ సమాఖ్య ఈ రోజు తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా షాద్నగర్, మహబూబ్ నగర్ మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలు దానం చేశారు. అయితే పార్టీలకు అతీతంగా ఈ ముదిరాజ్ సంఘం అధికమై పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలంటూ, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే షాద్నగర్, మహబూబ్ నగర్ పలు ప్రాంతాల్లో లిఖిత పూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా, మరియు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని కూడా వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా నోటి దులతో ఇలాంటి వ్యవహారాలు చాలా చేశాడని, కానీ కుల సంఘాలు దూషించడం కూడా చాలా గర్హనీయమైన సంఘటన కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే షాద్నగర్ లోని ముదిరాజ్ సంఘ నాయకుడు అందే బాబాయ్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబోనం దహనం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తమకు 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే వీరే కాకుండా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒక జర్నలిస్ట్ ను దూషించడం మరియు కొట్టడంపై కూడా వాళ్ళు తీవ్రంగా స్పందించారు. వాళ్ళు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ, లేకుంటే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని కూడా కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నామంటూ కూడా వాళ్ళు తెలిపారు. రాజశేఖర్ ఒకటి ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే కారణం ఏదైనప్పటికీ కూడా దుర్భాషలాడటం, అలాంటి కొన్ని పదాలు ఉపయోగించి తిట్టడం అనేది ఒక రకమైనటువంటి మనం అంటే సమాజంలో కొన్నిసార్లు సందర్భాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రవర్తించడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారు అంటే కేసీఆర్ దగ్గర నుంచి ఆల్రెడీ అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బర్తరఫ్ చేయాలని. అంటే ఏమైనా త్వరలో స్పందించి అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా?
ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గౌరవప్రదమైన ఒక ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉంటూ ఇలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు కుల సంఘాలను దూషించడం చాలా గర్హనీయమంటూ కూడా పలు కుల సంఘాలు మరియు పార్టీల నుంచి కూడా వ్యతిరేకత అయితే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు రెండో స్థాయి నాయకులు కూడా ఈ విమర్శల పట్ల కొంత సుముఖంగా లేరని చెప్పొచ్చు. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నోటి తూల వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత దుమారం రేపిందని చెప్పొచ్చు. అయితే రానున్న 4-5 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ఎలక్షన్ లో కూడా ఈ ప్రభావం ఉంటుందని కూడా వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం సీఎం కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు బయటికి చెప్పకుండా అంతర్గతంగా అయితే వాళ్ళు చర్చించుకుంటున్న సంగతి అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న పాడి కౌశిక్ రెడ్డి చెప్పాలన్న ఉద్దేశం అయితే రెండో స్థాయి కార్యకర్తల్లో అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా కొంత కింది స్థాయి నాయకులు కూడా ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది కుల సంఘాలను దూషించడం కొంత పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే త్వరలోనే బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ చర్యలపై ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అయితే మనకు చెప్తున్నారు. చర్యలు ఉంటే తప్ప రాబోయే ఎలక్షన్ లో గట్టెక్కలేమని కూడా చెప్తున్నారు. ఏదైతే బీసీల ఓటింగ్ ఉందో దాదాపు 30 నుంచి 60% వరకు బీసీల ఓటింగ్ ఉంది. అయితే ఇది పూర్తిగా ఎఫెక్ట్ పడుతుంది బీఆర్ఎస్ పార్టీకి అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బేషరతుగా 24 గంటల్లో క్షమాపణ చెప్పాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ వైపు బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. కర్ణాటకలో డీకే శివకుమార్తో వెంకటరెడ్డి భేటీ వెనుక ఆంతర్యం ఏంటనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవేళ ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పెద్దలు బుజ్జగిస్తారా, లేక తెలంగాణలో సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఆయన జాయిన్ అవుతారనేటువంటి ఒక సందిగ్ధ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఏదైతే గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతాడనే వార్తలైతే షిక్కార్లు చేస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అన్ని రాజకీయ పార్టీల్లో వలసలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వలసలు మారుతున్న క్రమంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే బీజేపీలో చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారనే ఊహాగానాలు అయితే గత 2-3 రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తాను బీజేపీలో ఉన్నానని ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అదే విధంగా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానిపైన మేము ప్రశ్నిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తన అన్న ఏదైతే భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న కర్ణాటకకు వెళ్లి అక్కడ డీకే శివకుమార్ ని కలిసిన దాంట్లో కూడా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తాడని చెప్పినాడని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. మొత్తానికి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ అదే విధంగా ఎవరైతే బీజేపీ పార్టీలోకి వెళ్లారో వారందరినీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు ఠాక్రే నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్తో పాటు ఈటల రాజేందర్ని కనుక కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగుండదని తెలంగాణలో ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మహబూబ్ నగర్ చెందినటువంటి జూపల్లి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో వీరితో పాటు ఇటు రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వచ్చినట్టయితే ఇక తెలంగాణ కాంగ్రెస్ కు తిరుగుండదని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు. దీనికోసమే వారు ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత 2 రోజులుగా రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతాడు, తిరిగి మునుగోడు లేదా భువనగిరి ఎంపీగా పోటీ చేస్తాడనే వార్తలు అయితే రూపొందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఇప్పటి వరకు నేను తిరిగి కాంగ్రెస్ లో వెళ్తానని చెప్పనప్పటికీ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాను బీజేపీలోనే ఉన్నానని కూడా వ్యాఖ్యానించి కవిత అరెస్ట్ ను చేయడంలో పార్టీ ఎందుకు వెనకంజ వేసిందో దానిపైన కూడా మేము అధిష్టానంతో మాట్లాడతామని, కేటీఆర్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడినంత మాత్రాన బీజేపీతో కాదని ఇప్పటికే బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ
కలిసి పనిచేస్తాయనే సంకేతాలు జనంలోకి వెళ్తూ చేయబట్టే మేము ఈ రోజు అధిష్టానంతో మాట్లాడేందుకు వెళ్తున్నాము అని ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో వలసల పర్వం అయితే మొదలైంది. ఈ యొక్క వలసలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పొంగులేటి జూపల్లి చేరిన తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డి, కరీంనగర్ చెందిన ఈటల రాజేందర్ కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కావచ్చు, వీరిద్దరిని పార్టీలోకి తీసుకునేందుకైతే బలంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్. రైట్ అవుట్. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మనకు ఒక రకమైనటువంటి హింట్ ఇచ్చారనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నేను బీజేపీలో కొనసాగుతున్నా అంటే భవిష్యత్తులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నటువంటి సందేశం ఇస్తున్నాను. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు అడిగినప్పుడు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పాను, నేను ఖచ్చితంగా బీజేపీలోనే కొనసాగుతా, అందులో సందేహం లేదని కూడా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇప్పుడు మార్పులు రావడానికి కారణం అంటే కాంగ్రెస్ పుంజుకోవడం కారణం అయితే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి తమ్ముడైనటువంటి అంటే బ్రదర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అంటే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా చూసుకుంటే ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది, ఆయనటువంటి ప్రోద్బలం కూడా ఖచ్చితంగా ఉంది అని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే మొదటి నుంచి కూడా తన అన్న వెంకటరెడ్డి అడుగు జాడల్లోనే రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీగా మొదటిసారి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మరోసారి ఎంపీగా ఓడిపోయిన తర్వాత తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. ఆ పై ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, ఇటు కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు అధికారాన్ని కోల్పోవడము, ఇటు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా అధికారం చేపట్టుకుంటూ రాష్ట్రంలో బలంగా కనపడిన నేపథ్యంలో తిరిగి ఆయన గత అక్టోబర్లో బీజేపీలోకి చేరి మునుగోడు అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి అక్కడి నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే బీజేపీ దూకుడు పెంచిందో ఆ దూకుడు తగ్గిన తర్వాత తిరిగి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తిరిగి ఆయన కాంగ్రెస్ జుగుట్టుకి చేరే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఖచ్చితంగా 1-2 రోజుల్లో మాత్రం అయితే క్లారిటీ వచ్చింది. తన అన్న వెంకటరెడ్డి కూడా తన తమ్ముని తీసుకొచ్చేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 రోజులు ఈ యొక్క అధిష్టానం ఢిల్లీతో మాట్లాడిన తర్వాత అక్కడ అసంతృప్తితో వస్తారా, లేకపోతే అధిష్టానం పెద్దలు మాట్లాడిన దానికి వాళ్ళు సంతృప్తి చెప్తే పార్టీలో ఉంటారనేది అయితే సందేహంగానే మారింది. ఎందుకంటే తన అన్న వెంకటరెడ్డి ఇప్పటికే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తాడనే సంకేతాలు కూడా పార్టీ అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక దశలో బీజేపీ పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతాడు అనే సంకేతాలు కూడా గతంలో వినిపించాయి. అయితే రోజు రోజుకు కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కాంగ్రెస్ పుంజుకోవడము, ఇటు బీజేపీ బలహీన పడుతుందనే సంకేతాలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒకటే అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తిరిగి ఎవరైతే బీజేపీలోకి వెళ్ళారో వారందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మనకు ఈ రోజు సాయంత్రం వాళ్ళు అక్కడ అధిష్టానం ఢిల్లీ బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారా, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అయితే మనం 1-2 వేచి చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, అదేవిధంగా తిరిగి పార్టీలోకి వెళ్ళినటువంటి బీజేపీలోకి వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ గుడికి చేర్చేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రాజశేఖర్. అంటే అంతకుముందు జరిగిన పరిణామాలు చూసుకుంటే మునుగోడు ఎలక్షన్స్ ఉప ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా అప్పుడు తీవ్ర దుమారం రేపారు. కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రధానంగా విమర్శించి బయటకు రావటం, సొంత అన్నను కూడా కాదంటే చెప్పినట్టు అంటే వారి మధ్య కూడా సోదర భావానికి వీడేసి కూడా ఆయన బయటకు రావటం, బీజేపీలో చేరటం, మళ్ళీ పోటీ చేయడం అంతా ఒక తతంగం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలకు ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్న తతంగాన్ని మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మార్పు తథ్యమని భావించి వెళ్ళిపోతే కనుక అంటే ప్రజలు మళ్ళీ ఆదరించే అవకాశం ఏమైనా ఉంది? అంటే భిన్నమైనటువంటి వాదనలు ఏమైనా వినిపిస్తాయి ప్రజల నుంచి, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ గుట్కి రావడం అనేది శుభపరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది ప్రజల నుంచి? రాజశేఖర్, ఒకసారి మనం రాష్ట్ర రాజకీయాలు పరిశీలించినట్టయితే కొన్నిసార్లు పార్టీగా బలంగా కనిపించినప్పటికీ అక్కడ పనిచేసినటువంటి నాయకులు బలంగా లేకపోతే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ రాజగోపాల్ రెడ్డి, కొమరెడ్డి బేరస్ చూసుకున్నట్టయితే వీళ్ళు బలమైన ఆర్థికంగా ఎదిగిన నేతలతో పాటు బలమైన క్యాడర్ ఉన్న నాయకులు కాబట్టి ఇతను కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రాజగోపాల్ రెడ్డికి పనిచేసింది. దీంతో అతనికి అంత ముందుకు జరిగిన 2018 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేవలం 12,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొన్న రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు 80,000 ఓట్లు పైచీలకు
కేవలం 10,000 ఓట్ల స్వల్ప మేరతోనే రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అంతే ఇక్కడ పార్టీ అక్కడ బీజేపీ పార్టీ స్థానికంగా బలహీనంగా ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత, ఒక బలమైన నాయకుడు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలతో పాటు అక్కడి క్యాడర్ కూడా అతనికి పూర్తి స్థాయిలో సహకరించి గెలుపు దిశకు తీసుకుపోయి చివరిలో ఓడిపోయిన సంఘటన అది. కాబట్టి వీరు ఇలాంటి నేతలు ఇక్కడ మనం చూసుకున్నట్టే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు. అతనితో పాటు 3-4 నియోజకవర్గాలు గెలిపించుకునే సత్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని గట్టిగా పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అదే విధంగా రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నట్టయితే మునుగోడు అసెంబ్లీతో పాటు మరొక 2-3 నియోజకవర్గాల్లో వారి ప్రభావం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభావం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి బలమైన నీటలను వదులుకోవద్దనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఎవరైతే తెలంగాణలో బలంగా ఉన్న నాయకులు బీజేపీకి వెళ్ళినారో వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ గూట్కి చేర్చినట్లయితే వారి బలంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో వారి యొక్క బలంతో మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధిస్తాము. వారు పెట్టుబడి ఆర్థికంగా ఉన్న నేతలు కాబట్టి ఆర్థిక పార్టీకి అంత అదనపు భారం కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి బలమైన నాయకులను తీసుకువచ్చేందుకైతే చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళి తిరిగి రావడం అనేది సర్వసాధారణంగా మారింది. ప్రజలందరూ కూడా దీన్ని ఏమి పార్టీలు మారినంత మాత్రం వారిని పట్టించుకునే పరిస్థితులు లేదు. చివరికి ఎన్నికలు వచ్చే సమయానికి పార్టీ బలబలాలేంటి, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారా, ప్రజలందరితో కలిసిపోతున్నారా, తీరా ఎలక్షన్ టైంలో ఎన్నికల వ్యయంతో పాటు ప్రజలకు అన్ని కూడా ఇటు మందు కావచ్చు, డబ్బుల పంపిణీ కావచ్చు, అవన్నీ పంపిణీ చేస్తున్నారనే ఉద్దేశంతో ఎన్నికలు చివరి 4-5 రోజులు జరుగుతాయి. కాబట్టి వారందరూ కూడా ఆర్థికంగా బలమైన ఉన్న నేతలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి తీసుకునేందుకు అన్ని పార్టీలు కూడా ఆసక్తి చూపుతాయి. అందులో భాగంగానే తిరిగి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్టయితే కాంగ్రెస్ కు పార్టీకి అదనపు బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాజశేఖర్, పార్టీ ఒకవేళ మారితే కనుక అంటే బీజేపీకి ఎంతవరకు నష్టం చేకూర్చు? ఎందుకంటే బీజేపీకి వలసలు వచ్చినటువంటి పరిస్థితి కొన్ని రోజులు కంటిన్యూగా వార్తల్లో ఉండటం, వరుసగా నేతలు రావడం అనేది ఒక సందడిగా మారినటువంటి పరిస్థితి. తర్వాత పూర్తిగా మారిపోయింది పరిస్థితి. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్కి ఇప్పుడు వలసల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే తిరిగి తన సొంత గూటికి రావడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేకూరుతుందో బీజేపీ కూడా అంతే స్థాయిలో నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం. తప్పకుండా. ఎందుకంటే హుజూరాబాద్ లో కూడా ఈటల రాజేందర్ తన సుశక్తి, తన యొక్క ఆర్థిక బలం, అంగబలంతో అక్కడ గెలిచినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే అంత ముందుకు అక్కడ హుజూరాబాద్ లో కూడా బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. గత 2018 ఎన్నికల్లో దాదాపు వారందరూ 119 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేక చాలా చోట్ల 100కు పైగా నియోజకవర్గాలు వాళ్ళ డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఒక రాజాసింగ్ మాత్రమే గోషామహల్ నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఒక్కొక్క రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ దృష్టి పెట్టిన తర్వాత ఇటు దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత హైదరాబాద్ గ్రేటర్ లో కూడా పార్టీ తిరిగి గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు ఓడిపోవడము, బీజేపీ క్రమక్రమంగా ఉప ఎన్నికలు గెలుస్తుండడంతో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భావించి అక్కడ ఎన్నికల్లో గెలిపించారు. తీరా ఏదైతే కర్ణాటక ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ అదొక రకమైనటువంటి టెంపోను మెయింటైన్ చేయకపోవడం, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించకపోవడం తోటి తిరిగి ఎవరైతే బీజేపీకి చేరారో వారందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీకి తెలంగాణలో పెద్ద నష్టమే జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళు కూడా తగిన సమయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా పట్టించుకోకపోవడంతో ఈ యొక్క ఎవరైతే చేరినారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళితే బీజేపీకే నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈటల రాజేందర్ వెళ్ళిన బీజేపీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బలమైన గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలు కాబట్టి ఇటు సొంత నియోజకవర్గాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొంత పేరున్నటువంటి నాయకులు. మిగతా నియోజకవర్గాల్లో కూడా వీరి పేరు, వారి యొక్క ఇమేజ్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, ప్రజలకు తెలుసు. కాబట్టి వారు పార్టీలోకి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి మరొక అదనపు బలంగా చేరుతుంది. ఇది తప్పకుండా ఈటల రాజేందర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే అది బీజేపీకి నష్టంగానే చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితారనేటువంటి ఒక చర్చ ఇప్పుడు విషయం మొత్తం
మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో నేతలు మారుతున్నటువంటి పరిస్థితి, బలాబలాలు పరీక్షించుకుంటూ అనుకూలమైనటువంటి చోట్లకు మారే ప్రయత్నం సమయం అని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే కీలక నేతగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి నేతగా గతం నుంచి కొనసాగుతున్న పరిస్థితి, సొంత చరిష్మాతో అంటే తక్కువ మందే గెలిచినప్పుడు కూడా అందులో ఆయన కూడా గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి నేత ఇప్పుడు పార్టీ వీడుతారన్నటువంటి ఒక జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో కూడా వచ్చింది ఆయన కేసీఆర్ని కలవటం, వ్యాఖ్యల సందర్భంలో గతంలో కూడా మారే అవకాశం ఉందని వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్లో చేరుతున్న ప్రచారం మాత్రం గట్టిగా ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ కూడా సముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. హరీష్ రావు కూడా పచ్చజెండా ఊపారని ఇలాంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారబోతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కేవలం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల అంతటా కూడా అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి చరిష్మా కూడా ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మరుసటి రోజు నుంచే అప్పటి టిఆర్ఎస్ పార్టీ జగ్గారెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించిందని చెప్పి కూడా అప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అప్పట్లో సీఎం కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ జగ్గారెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు మాత్రం జగ్గారెడ్డి చేరికను అడ్డుకున్నారు. ఆయన రావడం ఇష్టం లేదని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా వార్తలు అందాయి గతంలో. ఈ నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు అడిగితే కూడా తాను పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గాంధీ భవన్ కు వెళ్లడమే మానేశారు. అదేవిధంగా మొత్తానికైతే ఆయన మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీని అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరో బీఆర్ఎస్ లో చేరేందుకు ఈసారి చేర్చుకునేందుకు కూడా మంత్రి హరీష్ రావు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వినిపిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధృవీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం సంగారెడ్డిలో తీవ్రంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా జగ్గారెడ్డి అధికార పార్టీలోకి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ ఆయనకు సలహా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు జగ్గారెడ్డి త్వరలోనే సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే కూడా ఈ రోజు సాయంత్రం జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి మాట్లాడే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు అందుతున్నాయి. అయితే ఆయన కొంతమేర సముదాయిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీని అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్న విషయం అయితే అందరికి తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దిగిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అయితే త్వరలోనే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు చూసుకున్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగ్గారెడ్డికి మంచి గుర్తింపు, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ నేత గుర్తింపున్న నేపథ్యంలో ఆ నాయకుని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేనట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా జగ్గారెడ్డితో మాట్లాడేందుకు టచ్ లోకి వస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉన్నాయి. అంటే ఒక జననేతగా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనాల కోసం ఆయన వెళ్ళి కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వంతో అవునే లేకపోతే అధికార బీఆర్ఎస్ పార్టీతో కానీ చాలా ప్రాజెక్టుల విషయంలో లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి కొన్ని విషయాల సందర్భంలో కూడా ఆయన లేఖలు రాసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అసెంబ్లీలోనే సాక్షాత్తు కేసీఆర్ని కలిసి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అలాంటి ఒక నేతగా పేరున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జగ్గారెడ్డిని వదిలేసుకుంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి చాలా వలసలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, కీలక నేతలందరూ వస్తున్నారు, చాలా మార్పులు జరుగుతున్నాయి. అంటే ఒక జోష్ మీద ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల ఇబ్బంది కారణంగా ఆయన వెళ్ళిపోతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆఫర్ బాగుండడం వెళ్ళిపోతున్నారంటే మొత్తానికి కారణాలు ఏంటి అని ఏం చెప్తున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా మనకి? అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దెబ్బతీసేందుకు కూడా ఒక ముందడుగు వేస్తున్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో
వెళ్తున్నటువంటి వలసలకు సంబంధించి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి బూస్ట్ కి సంబంధించి కూడా కొంత చెక్ పెట్టినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగ్గారెడ్డిని పార్టీలో కలుపుకుంటే, పార్టీలోకి చేర్చుకుంటే వాటన్నిటికీ కూడా కొంత చెక్ పెట్టినట్టుగా కూడా ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జగ్గారెడ్డి మార్పు అనేది నిజంగా కీలకంగా సంచలనం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు ఇక కంది శ్రీనన్న నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కంది శ్రీనివాసరెడ్డి ఒక చరిష్మాతో ఆయనకు ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ వారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా జనంలో మార్పు కూడా వచ్చింది. ఆయన వెళుతూ ఉంటే జనాకర్షణ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గతంలో బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా జనాలు మాత్రం ఆయన వెనుక ఉండటం, ఎందుకంటే అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి తప్పులు కానీ జోగురామని చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, జనం కోసం నిలబడుతున్నటువంటి తీరును చూసి ఆయనకు ఆదరణ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా కొన్ని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం తులసిరాం పిల్లల చదువులకు కూడా ఆర్థిక కొన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రజల మనిషిగా పేరు వచ్చాడు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది సీనన్న, గడప గడపకు కాంగ్రెస్, బస్తీ బస్తీకి కంది సీనన్న అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అలాగే ఆ కాంగ్రెస్ పథకాన్ని కూడా, అంటే కాంగ్రెస్ డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఆ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అవినీతి కార్యక్రమాలపై దుమ్మెత్తిపోతున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా ఏం చేస్తుందనేది కూడా ఆ ప్రజలకు విడమర్చి చెబుతున్నారు. దీంతో ఆ పల్లెల్లో కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఒక ఆ పల్లె పల్లెకు కందిసీన కార్యక్రమానికి ఆ ప్రజల్లో కూడా విశేషమైనటువంటి ఒక స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా ఆయనతో పాటుగా కలిసి నడుస్తున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఒక మంచి పార్టీ అని, కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తమకు మేలు జరుగుతుందన్నటువంటి ఒక ఆశ భావాన్ని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కాంగ్రెస్ లో వాళ్ళంతా కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా చెప్తున్నారు, కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఒక కొత్త జోష్, ఒక కొత్త ఉత్సాహం, ఊపు వచ్చిందని, అందుకే పల్లె పల్లెన కూడా కంది శ్రీనివాసరెడ్డికి జనం నీరాజనాలు పలుకుతున్నట్టుగా ఆ ప్రజలు చెప్తున్నారు. అందుకే ఆ కంది శ్రీనివాసరెడ్డి ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాదాపు 9 వరకు కూడా ఆయన తిరుగుతుంటే ఆయనతో పాటు కూడా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా విరామం లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాన్ని కూడా కృషి చేస్తున్నారు. అలాగే ఎప్పుడో పోయిన సంవత్సరం అక్కడ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆయనకు గుర్తొచ్చినవి. తను ఒక మాట ఇచ్చాడు. ఒక ఆదివాసీ రైతు జామిని గ్రామంలో ఆదివాసీ రైతు గతంలో పోయిన సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటే ఆ చలించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆ రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు. అలాగే 2 చిన్నపిల్లలు ఉన్న సంగతి గుర్తించి ఆ చిన్నపిల్లల యొక్క చదువు కోసం ప్రతి సంవత్సరం ₹10,000 ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. గత సంవత్సరం ₹1,00,000తో పాటు ₹10,000 ఇచ్చాడు. తిరిగి మళ్ళీ ఇదే సంవత్సరం ఆ జామిని గ్రామంలో ఆ పిల్లలకు ₹10,000 ఆర్థిక సాయం చేశాడు. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి, ఏదైతే తను ఇచ్చినటువంటి ఒక హామీకి కట్టుబడి ఉండే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అని ఆయన నిరూపించుకున్నారు. వెళ్ళిన చోటల్లో అందుకే జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పురోగతి సాధిస్తుందని, అలాగే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏవైతే 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా ఒక మంచి బలమైన నినాదాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసిందని, ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత రిమ్స్ ఆసుపత్రి కావచ్చు, తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అనేక మందికి ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు అంటారని, ఇందిరమ్మ పేరుతో అనేక మందికి ఇల్లు ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి
ఆవశ్యకత ఎంతైనా ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ఒక నినాదాన్ని కంది శ్రీనివాసరెడ్డి అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజల నుంచి కూడా ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఆ ప్రజలంతా కూడా ఆయన వెంట తిరుగుతున్నారు. ఖచ్చితంగా అంటే కంది శ్రీనివాసరెడ్డి బలంగా ధీమాగా చెప్తున్నారు. ఇంతమంది తన వెంట ఉన్నారంటే ఆ కారణం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ పల్లెల్లో గ్రామాల కార్యకర్తలు ఉన్నారని, కాకపోతే ఒక బలమైన నాయకుడు లేనందువల్లనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అప్పటి కాస్త వెనుకబడిందని, ఆ తర్వాత ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి మంచి రోజులు ఉంటాయని, అలాగే వెళ్ళిన ప్రతి చోటల్లో కూడా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జోగు రామన్న, ఆ జోగు రామన్న మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే అతనితో పాటు బీజేపీ నాయకుల పైన కూడా చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసేటటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ ఒకటేనని, ఆ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యం అనే రీతిలో కంది శ్రీనివాసరెడ్డి అయితే తన ప్రచారాన్ని చాలా వేగంగా ఉరుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా సత్యనారాయణ గారు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, జనాల్లో తిరిగి ప్రజల నాడు కూడా ఆయనకు తెలిసినటువంటి పరిస్థితి, రాజకీయ నాడు కూడా బాగా కనుక్కున్నాడు. ఆయన మారిన తర్వాత, పార్టీ మార్పు తర్వాత పూర్తిగా అనూహ్యమైనటువంటి మార్పులు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, మొత్తం కేడర్కి వలసలు వస్తున్నటువంటి పరిస్థితి, అంటే అనూహ్యమైనటువంటి స్పందన అనేది. అంటే రాజకీయం అనేది వంటబట్టింది, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఆయన్ని అలా మార్చిందని కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన కూడా ఒక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకోవాలని నిజం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే చెప్పినట్టుగా ఆయనకి అంటే విద్యా బలంతో పాటు, ధన బలంతో పాటు, లక్ష్మీ బలంతో పాటు రాజకీయ బలం కూడా, ఆయన రాజకీయ ఓనమాలు కూడా చక్కగా నేర్చుకున్నారు, రాజకీయాన్ని కూడా చక్కగా రాణిస్తున్నారు. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆదిలాబాద్ లో ఆయన ప్రధాన కేంద్రం ప్రజాసేవ భవన్ క్యాంప్ ఆఫీస్ ఏతుందో నిత్యం ఆయన ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన మీద ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆదిలాబాద్ లో ఒక మంచి విద్యావంతుడు, ఒక మంచి ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి ఒక నాయకుడు లేని లోటును కంది శ్రీనివాసరెడ్డి పూడ్చాడు అనేటటువంటి ఒక భావన గట్టిగా ప్రజల్లోకి, యువతలోకి నాటుకుపోయింది. అందుకే నిత్యం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాసేవా భవన్ కి సందర్శకుల తాకిడి పెరిగింది. నిత్యం రోజు దాదాపుగా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కూడా కార్యకర్తలు, అభిమానులు ప్రజాసేవా భవన్ కి తరలిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తామంటూ కంది శ్రీనివాసరెడ్డికి చెప్తున్నారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత ఆయన యొక్క ఎంచుకున్నటువంటి ఒక పద్ధతిని, ఆయన ఏదైతే ఆదిలాబాద్ సంక్షేమమే తన ధ్యేయం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే తాను అమెరికా నుంచి వచ్చాను అనేటటువంటి ఒక నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయాడు. అందుకే కంది శ్రీనివాసరెడ్డికి డబ్బులు అవసరం లేదు, ప్రజా సంక్షేమం అవసరం అనేటటువంటి ఒక నినాదాన్ని కూడా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయాడు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా అనేక విధాలుగా కంది శ్రీనివాసరెడ్డి మీద నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అందుకే ప్రజాసేవా భవన్ అయితే నిత్యం సందర్శకులతో కలకల్లాడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేడెక్కుతున్నటువంటి రాజకీయాలు, పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడుతున్నటువంటి ముజరాద్ నేతలు ఎవరైతే ఆ సంఘాల నేతలందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణలు చెప్పాలని, చర్యలు తీసుకోవాలని కూడా, ఆయన పదవిని కూడా బర్తరఫ్ చేయాలి, పదవి నుంచి తొలగించాలని కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల వేముల వల్ల బీఆర్ఎస్లో మరోసారి ఫ్లెక్సీల వివాదం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తాను కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి, ఎంఎస్ఆర్ ఇంటికి వద్ద ఒక ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే రాజన్న సిరిసిల్లాకు చెందిన కొంతమంది ముదిరాజ్ సంఘం నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై ధ్వజమెత్తారు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి అతని దిష్టభూమని కూడా దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఒక తమ కులాన్ని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డి నుండి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. అంటే ముదిరాజ్ సంఘానికి, ఏదైతే ముదిరాజ్ కులానికి చెందిన ఈటెల రాజేందర్ ని దూషించిన వీడియో ఇటీవల కలకలంగా మారింది. ఆడియో సంభాషణలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన
ముదిరాజ్ సంఘం కులం నాకు చెందిన నాయకులంతా కూడా రోడ్డెక్కారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ముదిరాజ్ నేతలంతా కూడా ఎక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికక్కడ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను తగ్గుతుంది సార్. ఇటు పోతే ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఆర్ మనవుడు అంటే దివంగత ఎంఎస్ఆర్ అంటే రాజకీయ కురువృద్ధుడు ఇటీవలే ఆయన మృతి చెందాడు. చాలా కీలక పదవులు చేసిన మంత్రిగా కొనసాగిన సత్యనారాయణరావు మనవడు ఇటీవలే విదేశాల నుంచి కరీంనగర్ చేరుకున్నాడు. ఆయన ఈ మధ్య క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా ద్వారా నగరంలోని అన్ని సమస్యలపై పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు తాను అమ్మవారి మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పేసి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి పిలిపించిన మేరకు కరీంనగర్ పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసిన వెంటనే ఆగ్రహించిన అతను తన ఇంట్లోనే అమ్మవారి పటాన్ని సాక్షిగా తడి బట్టలతో కూడా తను ఒక ప్రమాణం అయితే చేశాడు. నేను రాబోయే రోజుల్లో ఎలాంటి లోపాయకారి ఒప్పందం, చీకటి రహస్య ఒప్పందాలు ఎలాంటి వాటికి కూడా నేను పాల్పడబోనని బండి సంజయ్ పై అలాగే మంత్రి గంగుల కమలాకర్ పై కూడా తీవ్ర స్థాయిలో వారిద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. ఒకప్పుడు బండి సంజయ్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్యంగా జీవించిన వ్యక్తి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. అతని కుమారుడు కూడా లక్షలు ఖరీదు చేసే కార్లలో తిరుగుతున్నాడు అంటూ కూడా అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ తో రహస్య ఒప్పందం. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ కోర్టులు కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేసి ఈ మీడియాతో మాట్లాడుతున్న తరంలో అక్కడి నుంచి మీడియా పోలీసు ట్రైనింగ్ సెంటర్ కి కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఇకపోతే రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో మరొక వివాదం కూడా నెలకొంది. అంటే ఏదైతే గతంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చల్మెడ లక్ష్మీనరసింహరావును ఉద్దేశించి ఒక కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అంటే కీలక 100 కోట్లు సంపాదించి ఇక్కడ తిరుగుతున్నారు అంటూ చెప్పేసి కూడా ఆయన గతంలో ప్రస్తావించినట్టు ఈ రోజు దానికి తగ్గట్టుగా వేములవాడలో ఆత్మీయ సమ్మేళనం అంటే చల్మెడ లక్ష్మీనరసింహరావు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక ఫ్లెక్సీల వివాదం కూడా నెలకొంది. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఫోటో కూడా అందులో ఏర్పాటు చేయకపోవడం కూడా ఒక అనుభవస్పదంగా అంటే ఇదంతా కూడా ఒక అధికార పార్టీకి చెందిన ఈ రెండు నేతల మధ్యలో కూడా ఒక వివాదాస్పదంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు చల్మెడ లక్ష్మీనరసింహరావు కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే రమేష్ బాబును ఉద్దేశించి పార్టీలు పదవులు కొత్త కాదు, తనకు ప్రజాసేవే ముఖ్యమంటూ టికెట్ ఆశించడం కాదు, ప్రజల్లో తిరగాలి అంటూ కూడా ఒక చురుకలంటించిన పరిస్థితి అయితే వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని లక్ష్మీనరసింహరావు కూడా చల్మెడ లక్ష్మీనరసింహరావు కూడా చేసిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు హాట్ గా మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఈ రోజు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. అంటే ప్రతిదీ కూడా అంటే ఒక ఎంఎస్ఆర్ మనవడు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు చల్మెడ, అటు ఎమ్మెల్యే బాబు ఇవంతా కూడా ఒక రాజకీయ సమయంలో ఒకరినొకరు ఉద్దేశించి వాళ్ళకు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం ఇదంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే శ్రీకాంత్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయని అనుకోవచ్చు. ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ అనేది కూడా ఇక్కడ ప్రధాన ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ముదిరాజ్ సంఘ నేతలు ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఈ విషయం కేసీఆర్ వరకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ముదిరాజు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్. నిన్న హుజురాబాద్ లో అమరవీరులు అంటే ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు ముగింపు వేడుకల అమరుల స్తూపం వద్ద నెలకొన్న వివాదం చిలికి గాలివానలా మారిందని చెప్పొచ్చు. అక్కడ కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధిని పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అతన్ని కొట్టడమే కాకుండా నిర్బంధించి 3 గంటలు తనని ముక్కలుగా నరికేస్తానంటూ బెదిరించడము, అతన్ని ఏ కులం అని అడిగి ముదిరాజ్ కులానికి చెందిన అయితే దీన్ని ఆసరగా చేసుకొని ఈటెల రాజేందర్ కులానికి చెందిన సంబంధించిగా అతను తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరంతా ఏం చేస్తారా అంటూ కూడా ఒక మనము మీడియాలో చెప్పలేని దుర్భాషలు ఆడటం కూడా జరిగింది. అదంతా కూడా వైరల్ గా మారింది. అయితే నిన్న హైదరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈసారి ఈటెల రాజేందర్ ఓటమి ఖాయము, దళిత బంధు విషయంలో కానీ నేను నా నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నానంటూ కూడా తెలుసు. అయితే ఇదంతా కూడా
గమనిస్తున్న ముదిరాజ్ కులానికి చెందిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఒక వినతి పత్రాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డిని ఎంబడే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ లో తప్పకుండా ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక పోటీ చేస్తే తప్పకుండా ముదిరాజ్ కులస్తులు ఓడించే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కూడా ఒక తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమాన్ న్యూస్, నిజం కోసం జనం కోసం. వాస్తవాలకు